మరి తెలివి లేని పిసినారి రెండో భాగంలోకి వెళ్దామా? హోటల్కి వెళ్ళాడు, ఫుల్గా తిన్నాడు. నువ్వు డబ్బులు కూడా ఏం కట్టక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో, ఎందుకు మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్నాడు అవతల అతను. అమ్మయ్య డబ్బులు మిగిలినాయి అనుకున్నాడు. శుభ్రంగా మూట పట్టుకున్నాడు, డబ్బులు మూట పట్టుకుని బ్యాంక్కి వెళ్ళాడు. బ్యాంక్కి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాంకులో చూస్తే ఉంది అన్ని చిత్తు కాగితాలు ఉన్నాయి దాంట్లో. సరే ఏంటా అని చెప్పిన బండి అమ్మటే పరిగెత్తుకుంటూ హోటల్కి వచ్చాడు. హోటల్కి వచ్చి ఆ హోటల్లో వెతుకుతూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఆ పక్క ఆయన ఒక ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వు వాడు పోగానే నీతో పాటు పరిగెత్తుకుంటూ వాడు ఆ మూట పట్టుకుని వెళ్ళిపోయాడు అని అంటే, అదేంటండి హోటల్ ఓనర్ కదా ఆయన అంటే, ఆయన ఓనర్ ఏంటయ్యా, నేను ఓనర్ని. ఎవడు ఏది చెప్తే అది నమ్మేసి వాడి చేతికి బ్యాగ్ ఇస్తే వాడు నువ్వు అన్నం తింటున్నప్పుడే వాడు నీ బుట్ట మార్చేశాడు, నీ ప్యాకెట్ మార్చేసి వాడి ప్యాకెట్లోకి డబ్బులు పెట్టేశాడు, నీకు చెత్త కాగితాలు పెట్టాడు. నువ్వేమో నీ డబ్బులు మిగిలిపోతాయి అని చెప్పని ఎంతసేపు తినే పని మీదే ఉన్నావు, తొందరగా మళ్ళీ అక్కడ ప్లేట్ గుంజేసుకుంటాడు అని.